హాయ్ హలో అండి. మేము లాస్ట్ సండే ఆర్కే బీచ్ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఆర్కే బీచ్ దగ్గర ఆ రోజు బాక్సింగ్ పోటీలు కూడా జరిగాయి, అందుకే చాలామంది ఉన్నారు. అలా ముందుకు వెళ్ళాక నోవాటెల్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఎందుకబ్బా ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారు అని చెప్పి బండి సైడ్ కాపి ఒక అమ్మాయిని అడిగితే 3 days ఆఫర్ పెట్టాడండి, బ్రాండెడ్ ఐటమ్స్, అందుకే ఎంతమంది ఉన్నారు అని చెప్పింది. ఆఫర్స్ అంటే మనం అస్సలు వెయిట్ చేయలేం కదా, వెంటనే చూసేయాలి. అది బ్రాండెడ్ ఐటమ్స్ అంటున్నారు, ఎంత తక్కువకి ఇస్తున్నారో లేదా ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో అని ఆతృత ఉంటుంది కదా మనకి. అందుకే ఫస్ట్ అదే చూసేయాలి, తర్వాత బీచ్కి వెళ్దామని చెప్పి అలా లోపలికి వెళ్ళాం. వాటర్ ఫౌంటైన్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా లోపలికి వెళ్ళాం. అలా లోపలికి వెళ్ళాక ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాట్లు చూసాం. ఒక మ్యాట్ వచ్చి 600 అంట, బాబాయ్ అనుకున్నాం. నెక్స్ట్ లేడీస్ జీన్స్ చూశాను. లేడీస్ జీన్స్ దగ్గరికి వచ్చి ఒకటి 600. నాకైతే అనిపించలేదు, పాతగా అనిపించింది, కానీ మరి బ్రాండెడ్ అంటే అలా ఉంటాయేమో. లెగ్గిన్స్ చూసాం. లెగ్గిన్స్ కూడా నాకు అంతగా ఆ కాస్ట్కి వర్తి అనిపించలేదు, నచ్చలేదు. నెక్స్ట్ షూ చూసాం. షూ మాత్రం చాలా బాగుంది. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అస్సలు చాలా తేలిగ్గా ఉన్నాయి. ఒక పెయిర్ 2000, ఏ పెయిర్ అయినా సరే చాలా బాగున్నాయి షూ మాత్రం. నెక్స్ట్ బ్యాగ్స్ చూసాం, బ్రాండెడ్వే అన్ని బ్యాగ్స్ కూడా. ఏ బ్యాగ్ అయినా సరే 5000 అంట, చాలా బాగుంది బ్యాగ్స్ మాత్రం. కానీ మేమేం తీసుకోలేదు, జస్ట్ విండో షాపింగ్ చేసాం. నెక్స్ట్ మా బాబుకి బ్యాగ్ ఎంత ఉంటుందంటే ఒక 100 రూపీస్ ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు 5000 అంటే 5000 అన్నాడు. ఓకే అని నవ్వుకున్నాం ఇంకా. అలా నెక్స్ట్ క్లాత్స్ దగ్గరికి వెళ్ళాం. క్లాత్స్ అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు, బాగాలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 400కి అని చెప్పి బ్రాండెడ్ బ్యాగ్లను పెట్టారు. 400కి బ్రాండెడ్ రాదు కదా, కానీ నేమ్ అయితే పెట్టి పర్లేదు, జస్ట్ యావరేజ్గా ఉన్నాయి కానీ షైనింగ్తో బాగున్నాయని చెప్పి వచ్చాం కదా అని చెప్పి ఒక బ్యాగ్ తీసుకున్నాను. అదే